పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా విద్య, వైద్యంతో పాటు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రజల్లో చైతన్యం తేవడానికి తమ వంతు కృషి చేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంకా సత్యనారాయణ తెలిపారు. సంస్థ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక టీ నగర్లో ఉన్న కార్యాలయంలో గురువారం న్యూరోపతి నరాల బలహీనత పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా సత్యనారాయణతో పాటు నరవ గోపాలకృష్ణ రెడ్డి రాజు, సంస్థ కార్యదర్శి దేవత సుధాకర్ మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉచిత న్యూరోపతి నిర్ధారణ శిబిరం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు మహానుభావుల జీవిత చరిత్ర పుస్తకాలను డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. దీపావళిలో వసతి గృహంలో ఉన్న చిన్నారులకు బాణాసంచాతో పాటు దుస్తులను అందజేశామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోలేని వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ఈ న్యూరోపతి శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 200 మంది వరకు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందజేశారు. సంస్థ చేస్తున్న కార్యక్రమాలను రెడ్డిరాజు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సిరికి నాయుడు, పామడిపల్లి కోటేశ్వరరావు, బేవర సత్యనారాయణ, ఇమాం లక్కోజీ వీరభద్రరావు, బెజవాడ రంగారావు, మురపాక రామకృష్ణ, ఇమాం కడియాల వీరభద్రరావు, కాలేపు వీరభద్రరావు, కన్నా భక్తుల శ్రీనివాస్, చల్లగాలి రామరాజు, టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున, అసోసియేషన్ తరఫున న్యూరోపతి అని చెప్పేసి అనే ఫ్రీ చికిత్స పరీక్షా విధానం పెట్టాం ఈరోజు ఇక్కడ పీస్ ఆఫీస్ నందు. అయితే మేము పీస్ సొసైటీ స్థాపించి గత 5-6 సంవత్సరాలుగా కూడా పర్యావరణం మీద, వైద్యం మీద ప్రజల యొక్క అవగాహన కల్పించి వ్యాధిరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి అలాగే మా అసోసియేషన్ తరఫున, ఆర్గనైజేషన్ తరఫున జాతీయ నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసి ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో మత్తు పదార్థాలకు బానిసలయ్యి అత్యాచారాలకి, తర్వాత అలాగే డ్రగ్స్ వల్ల నేర స్వభావం పెరగకుండా ఉండడానికి మేము మా వంతు కృషి నిర్వహిస్తూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగానే వైద్య విధానంలో ప్రీ మెడికల్ క్యాంపులు, రక్తదాన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు దాంట్లో భాగంగానే న్యూరోపతి ఉచిత తనిఖీ పరీక్ష నిర్వహిస్తూ ఇక్కడ ఉచితంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఈ ఉచితంగా తనిఖీలు చేయించడం జరిగింది. మరి దీంట్లో వ్యాధి నిర్ధారణ అయినటువంటి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా లంకా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మరి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న దీపావళికి ఒక హాస్టల్లో మరి టపాసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బట్టలు కూడా హాస్టల్స్కి పంచిపెట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు మెడికల్ క్యాంప్ బ్లడ్ సర్క్యులేషన్, నరాల బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన వ్యాధితో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అయితే ఎన్నో వ్యాధులు పెరుగుతున్న, మనుషులకి పెరుగుతున్న నేపథ్యంలో మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్తుంటే ఎంతో ఖరీదైన ఈ టెస్టులు ఉంటాయి. మరి అటువంటి టెస్టుని మరి ఈరోజు మా సంస్థ ద్వారా ఫ్రీగా ఇక్కడ చేస్తున్నామంటే అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానివ్వండి, అలాగే పేదవాళ్ళకి ఉచితంగా మందులు పంచిపెట్టడం, ఏ కార్యక్రమం జరిగినా భోజనాలు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా సక్రమంగా ప్రజల్లోకి, పేదవాళ్ళకి ఈయన ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈవేళ మెడికల్గా కొంచెం పెద్ద వయసు దాటినట్టు వాళ్ళకి 60-70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి ఈ షుగర్ వ్యాధులతో బాధపడి సాధారణంగా చెకప్ అన్నది ఎవరు చేయించుకోరో, సాధారణంగా ఉచితంగా మరి డాక్టర్ గారిని పిలిపించి
ఖరీదైన పరికరంతో టెస్టులు చేయించి మరి మిత్రుడు మంచి కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాను. మా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము సంఘంలో విద్య, వైద్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నాం. అందరికీ ఉపయోగపడేట్టుగా, ప్రజలకి ఎంతో మేలు జరిగేటట్టుగా చూడాలని చేస్తూ అందులో భాగంగా ఈ రోజున మేము నర్వస్ డెబిలిటీ అంటే నరాల బలహీనత కానీ వాడి యొక్క తీరుతెన్నులు కానీ తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా దాన్ని పరిశీలించి వారి యొక్క విధానాలను కనుక్కొని వారికి ఉచితంగా ఈ టెస్టులు చేయించి అలాగే ఉచితంగా కూడా వారికి మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పి మేము ఇలాగే ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ వైద్యంలోనే కూడా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి లంక సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళతామని కోరుకుంటున్నాను.